కరీంనగర్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు పక్కా ప్లాన్తో కలిసి పనిచేస్తున్నాయని సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. పైన పటారం లోన లొటారం అన్నట్లుగా ఈ రెండు పార్టీలు ప్రజల ముందు విమర్శలు చేసుకుంటూ తెర వెనుక మాత్రం ఒక్కటవుతున్నాయని ఆయన మండిపడ్డారు. కరీంనగర్ కోఆప్షన్ ఎన్నికలే ఇందుకు నిదర్శనమని, అక్కడ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉన్న అపవిత్ర బంధం బయటపడిందని ఆయన ధ్వజమెత్తారు. హుజూరాబాద్ డంప్యార్డ్ సమస్యపై ఎంపీని నేరుగా ప్రశ్నించారు. గత 8 ఏళ్లుగా ఎంపీగా ఉండి ఈ సమస్యను ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఆ అంశాన్ని వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు రెండు పార్టీలు కలిసి కుట్రలు పన్నుతున్నాయని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని హెచ్చరించారు. డంప్యార్డ్ సమస్య ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లిందని, ప్రభుత్వం త్వరలోనే దీనికి శాశ్వత పరిష్కారం చూపుతుందని నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంది. సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది. సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి మరియు సుడా చైర్మన్ చేసిన ఈ విమర్శలపై బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. కరీంనగర్ రాజకీయాలు ఈ డంప్యార్డ్ అంశం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. కరీంనగర్లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. కొట్టినట్టు నేను అరిచినట్టు చేస్తా అనేటువంటి బంధంతో వెనుకకు ఒక రకమైనటువంటి బంధం ముంగట ప్రదర్శించేది ఇంకొక రకమైనటువంటి. కరీంనగర్లో బీజేపీ బీఆర్ఎస్ మీరు చూసినట్టయితే గత 20 సంవత్సరాలుగా, ముఖ్యంగా గత 10-15 సంవత్సరాలుగా ఇది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ నడుస్తూ ఉంది. మేము 100 సార్లు చెప్పినాం. స్మార్ట్ సిటీకి సంబంధించి పనుల విషయంలో ఆనాడు మేము ప్రతిపక్ష పార్టీగా ఎన్నోసార్లు అవినీతి కంపు కొడుతూ ఉన్నది, అశాస్త్రీయంగా జరుగుతాయంటే ఆనాడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ ఏ ఒక్కరోజు కూడా స్పందించరు, దాని మీద మాట్లాడరు. మరి మొన్నటి మేయర్ ఎన్నిక కూడా, నిన్నటి కోఆప్షన్కి సంబంధించి ఇట్లా బీజేపీకి ఎక్కడ అవసరమైనా బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది, బీఆర్ఎస్కి ఎక్కడ అవసరమైనటువంటి బ్యాక్ నుంచి బీజేపీ సపోర్ట్ చేస్తుంది. ఇది ఇట్లా ఉంటే బీఆర్ఎస్ డ్రామా స్టార్ట్ చేస్తే మధ్యలో బీజేపీ వచ్చి దాన్ని రంజింపేయాలని చెప్పి చూస్తాం. హుజూరాబాద్ సంబంధించి చొప్పదండి మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కరీంనగర్ను పీడిస్తున్నటువంటి డంపింగ్ యార్డ్ సంబంధించినటువంటి సమస్య కావచ్చు, గతంలో వరంగల్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు కోరినటువంటి సమస్యకు చూచాయగా కరీంనగర్కు వరంగల్కు మధ్యలో ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే దాని సమస్య పరిష్కరించడానికి మేము ముందుకెళ్తామని చెప్పి మాట్లాడిన దాన్ని పట్టుకొని గత నెల రోజుల పైన బీఆర్ఎస్ సంబంధించినటువంటి శాసనసభ్యుడు సోదరుడు కౌశిక్ రెడ్డి గారు దీన్ని ఒక భూతంలా చూపించుకుంటూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తాం. ఆయన హుజూరాబాద్ సంబంధించినటువంటి శాసనసభ్యుడు కాబట్టి, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బదనం చేయాలనేటువంటి బీఆర్ఎస్ కుటిల రాజకీయాన్ని అక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. సరే, అది ఒక భాగం. గౌరవమైనటువంటి శాసనసభ్యుడు ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి గారు అసలు వాస్తవాలు ఏంది, డంపింగ్ యార్డ్కి అక్కడ ఎక్కడ పెట్టాలనుకున్నారు, పెడితే దానివల్ల ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే దాన్ని ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి వారు దాని మీద పూర్తి స్థాయిలో మరి పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ లేకుండా మరి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని బదనం చేయాలనేటువంటి ఒక నెపం పెట్టుకొని ఆడ రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తూ ఉన్నారు. మరి దాన్ని సరే, ఆయన అంటే హుజూరాబాద్ శాసనసభ్యుడు, ఆయన కరీంనగర్కి సంబంధం లేకపోవచ్చు. పార్లమెంటు సభ్యుడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ ప్రజలకు పార్లమెంటు సభ్యుడు, హుజూరాబాద్ ప్రజలకు పార్లమెంటు సభ్యుడు. ఆయన కేంద్రంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి హోంశాఖ సహాయ మంత్రి. గతంలో స్మార్ట్ సిటీ మొత్తం కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులన్నీ 100 కోట్ల పనులు కేవలం భారతీయ జనతా పార్టీతోటే జరిగినట్టు, కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఇవన్నీ జరిగిపోయినట్టు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బీజేపీ మయం చేసి మరి
మనోహర్ లాల్ ఖట్టర్ గారు కేంద్ర పురపాలక శాఖ మంత్రిని తీసుకొచ్చి ఆనాడు ఇక మేము అద్భుతాలు సృష్టించడం భవిష్యత్తులో కరీంనగర్కు సంబంధించినటువంటి డంప్ యార్డు సమస్యను ఈ కేంద్ర మంత్రి ద్వారా పరిష్కరిస్తా అని చెప్పి ఒక ప్రజలకు భ్రమలు కల్పించింది. దానిలో భాగంగా మా ఇద్దరు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని పొన్నం ప్రభాకర్ గారిని కూడా దానికి ఆహ్వానిస్తే అభివృద్ధి విషయంలో మేము సహకరిస్తాం, ఖచ్చితంగా కేంద్రం నుంచి మాకేమైనా మనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమస్యలకు పరిష్కారానికి మేము మా వంతు సహకారం అందిస్తామని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు పోతే దాదాపు సంవత్సరంన్నర కాలం గడుస్తాం. ఇప్పటి వరకు దాని మీద అతిగతి లేదు. ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రజలను ఏదో సేవ్ చేస్తున్నాం, ఏదో పెద్ద భూతాన్ని ఆపుతున్నాం అనేటువంటి ప్రయత్నాలు, కుటిల ప్రయత్నాలు, ప్రజలు తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి చెప్తాను. మీరెవడో మాకు చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేయదు. అంతేగాని ఏదో భూతం వచ్చింది నీ మీద పడ్డది అయిపోయింది, పొలాలు ఖరాబ్ అయినాయి, నీళ్లు ఖరాబ్ అయినాయి, వాసన వచ్చింది, మొత్తం 3D సినిమా చూపిస్తూ ఉన్నారు. మేము మరొకసారి కోరుతా ఉన్నాం బండి సంజయ్ కుమార్ గారు, మీరు ఇప్పటికైనా ఈ నెల రోజులలో 2 నెలలు టైం బాండ్ పెట్టండి. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ సమస్యకు ఇదొక పరిష్కార మార్గం ఒకటి తీసుకొచ్చినాం, ఇన్ని నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీరు ఇన్ని నిధులు సమకూర్చగలరా, లేకపోతే ఇది అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఈ పరిష్కారానికి ఇది ఒకటి మార్గం ఉంది అని చెప్పి ఒక ఆలోచన చేసే ప్రయత్నం చేయని చెప్తాను.